జనుముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములున్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ద్వాపర యుగంలో కూడా వినాయక చవితి వ్రతకల్పంలో శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను, నీకు కావలసిన భూమిని తీసుకో, కొలుచుకో అన్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటి వామనమూర్తి తన యొక్క పాదముల చేత 3 అడుగుల భూమిని కొలవడం కోసమని ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో ఇదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి. అంత పెరిగిపోయినటువంటి ఆ త్రివిక్రమ స్వరూపంతో పాటుగా అరణ్యములతో పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమికంతటికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమ. జాంబవంతుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఓపిక లేదు, వెళ్ళలేను. నువ్వు సామాన్యుడివి కావు, కారణజన్ముడివి. నీ తల్లి ఒక అప్సర స్త్రీ, పుంజక స్థల, శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో పుట్టింది. ఆమె నీ తండ్రి అయినటువంటి కేసరి యొక్క భార్య. వాయుదేవుడు ఔరసపుత్రుడిగా కేసరికి క్షేత్రజునిగా అనుగ్రహించాడు నిన్ను. అప్పుడు పుట్టినటువంటి కారణజన్ముడివి. పుడుతూనే శిశురూపంలో ఆకలిగొని ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పండనుకొని పట్టుకోవడానికి వెళ్ళి ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కొట్టబడి ఎడమదవడ విరిగి కింద పడితే విరిగిన దవడ కలిగిన వాడివి కనుక హనుమ అని పేరు పొందావు. అనేక పర్యాయములు గరుత్మంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ అందులో తిరిగేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను చూశాను. వైనతేయుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలకు ఎంత గొప్ప శక్తి ఉందో హనుమ, వాయుపుత్రుడవైనటువంటి నీ యొక్క భుజములయందు కూడా అంత శక్తి ఉంది. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు ఋషుల యొక్క శాపకారణం చేత నీ బలాన్ని మరిచిపోయావు. ఇప్పుడు సమస్త వానర జాతి ప్రతిష్టని, వానర ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడాన్ని, సుగ్రీవుడిచ్చినటువంటి మాట నిజమైంది అనేటట్టుగా సుగ్రీవుడి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం, రామచంద్రమూర్తి కార్యాన్ని సాధించడం, సీతమ్మ తల్లి క్షేమవార్త తీసుకురావడం, ఇంతమంది వానరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం నీ చేతులలో ఉన్నాయి. హనుమ, వాయువు, గరుత్మంతుడు, నువ్వు, మీ ముగ్గురికే ఇంతటి వేగం ఉన్నది. అటువంటి నీవు ఇలా నిస్తేజుడిలా కూర్చోవడం మర్యాద కాదు. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒక్కసారి లంఘించు అని ఆయన్ని పిలుస్తూ ఒక మాట అంటారు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఇది జాంబవంతుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి మాట. ఆయన అన్నాడు, ఓ హనుమ, హనుమన్ హరిరాజస్య, వానరములకన్నిటికీ రాజైనటువంటి ఓ హనుమ, సుగ్రీవస్య సమోహ్యపి, నువ్వు నీ వినయము చేత సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రిగా సేవిస్తున్నావు, కానీ నువ్వు సుగ్రీవుడి కన్నా తక్కువ వాడవు కాదు. సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములున్నవాడివి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.